దేశంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరతను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిలిండర్ సరఫరా వెంటనే పునరుద్ధరించకపోతే వేలాది సంస్థలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. తద్వారా లక్షలాది మంది కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. చిన్న వ్యాపారాలను రక్షించేందుకు ఎల్పీజీ కేటాయింపుల్లో ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. ఎల్పీజీ లభ్యతపై రియల్ టైం డాష్బోర్డ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. వాణిజ్య సిలిండర్లపై ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని అన్నారు. సిలిండర్ల అక్రమ రవాణాపై నిఘా పెట్టి బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టళ్లు, శ్మశాన వాటికలు, అట్టడుగు వర్గాల కార్మికులకు గ్యాస్ సరఫరాలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల జీవనోపాధిని అత్యవసరందుకు కేంద్రం తక్షణమే సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.